ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించును గాక. నా ప్రియమైనటువంటి వారులారా, ఈ దినాన దేవుని యొక్క వాక్యాన్ని మేము ముందుకు తీసుకొని రావడానికి ఎంతగానో సంతోషపడుతుంటున్నాను. ఇది కొండ మీద ప్రసంగాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇంతవరకు మనము రహస్య జీవితాన్ని గురించి తెలుసుకున్న మొదటి భాగంలో, రెండవ భాగంలో పరిశుద్ధతను గురించి మనం మాట్లాడేటప్పుడు మొదట ధనాపేక్ష అనేది మన హృదయంలో లేకుండా ఉండాలని మనం తెలుసుకున్నాం. రెండవదిగా యేసుప్రభువు వారు ఇక్కడ మాట్లాడుతున్న విషయం ఏంటంటే, చూద్దాం రండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 22వ వచనం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమైండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమైండును. నీలోనున్న వెలుగు చీకటి అయ్యుండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండగలడు? అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని వశముగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని మీ ప్రాణము గురిచేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహము గురిచేనను మీరు చింతపడకుడి. ఆహారం కంటే ప్రాణము, వస్త్రం కంటే దేహము గొప్పవి కావా? ఇక్కడ యేసుప్రభువు వారు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, దేహమునకు దీపము కన్ను గురించి మాట్లాడుతున్నాడు. ఈ కన్ను తేటగా ఉంటే దేహం అంతా తేటగా ఉంటుంది. ఈ కన్ను పరిశుద్ధంగా ఉంటే దేహం అంతా పరిశుద్ధంగా ఉంటుంది. నా ప్రేమటువంటి వారులారా, అనేక మంది తమ చూపుల్లో తప్పిపోతూ ఉంటారు. మనమైతే మన చూపులో తప్పిపోయేవారుగా కాక మన చూపులను భద్రపరుచుకునే వారిగా ఉండాలని యేసుప్రభువు వారు ఇక్కడ సెలవిస్తుంటున్నారు. అనేక మంది అండి ఈ లోకంలో వారిని వీరిని చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా అనేక మంది కనులతో ఒకరి జీవితాన్ని చూసి వారిలాగా ఉండేట కొరకు ఆతుత పడుతూ ఆశపడుతూ ఉంటారు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, నీ దేహాన్ని జాగ్రత్తగా నువ్వు ఉంచుకో. నీ కంటి ఎదుట దేవుని యొక్క వాక్యాన్ని ఉంచుకో. నీ కనుల ఎదుట దేవుని యొక్క మాటను ఉంచుకో. నీ త్రోవలకు వాక్యమే దీపము గనుక అట్టి నీ వాక్యాన్ని ప్రతిదినము నీ కనుల ఎదుట ఉంచుకొని నీ వాక్యాన్ని కనుల గుండా దేవుని యొక్క వాక్యాన్ని దేహంలోనికి పంపు. ఆ వాక్యం అనే వెలుగు నీ హృదయంలోనికి వెళ్ళినప్పుడు, ఆ వాక్యం అనే వెలుగు నీ కనుల గుండా నీ అంతరంగంలోనికి వెళ్ళినప్పుడు లోపల గొప్ప కార్యాలు వాక్యం ద్వారా జరిగించబడతాయి. అనేకమైన కార్యాలు వాక్యం ద్వారా జరిగించబడతాయి. ఇదిగో హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, వాక్యము హృదయమును, అంతరంగమును, మూలుగులను, ఎముకలను, కీలను విభజించినట్టుగా లోపలికి దూరి వెళ్ళి అక్కడ పరిశోధన చేస్తుంది. అవునండి, దేవుని యొక్క మాట మన జీవితంలోనికి వెళ్ళినప్పుడు వాక్యమే వెలుగై ఉన్నది, వాక్యమే దీపమై ఉన్నది, వాక్యమే కాంతి అయి ఉన్నది. ఆ వాక్యము మన జీవితాలను పరిశుద్ధపరుస్తుంది, ఆ వాక్యం మన జీవితాలను బలపరుస్తుంది. అవునండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం తెలుసుకున్నాం కదా, ఏంటి వాక్యం అనే ఉదక స్నానం చేత దేవుడు సంఘాన్ని పవిత్రపరిచాడంట. ఎప్పుడైతే ఈ కనుల గుండా వాక్యం అనేది నీ హృదయంలోనికి వెళ్తుందో నీ కళ్ళు పరిశుద్ధపరచబడతాయి, నీ అంతరంగం పరిశుద్ధపరచబడుతుంది, నీ జీవితం పరిశుద్ధపరచబడుతుంది. 119వ కీర్తనలో దావీదు అంటాడు, యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యం జాగ్రత్తగా తమ హృదయంలో ఉంచుకున్న చేతనే కదా అని. కాబట్టి నా ప్రియమైనటువంటి వారులారా, ప్రతి దినము నీ కనుల గుండా దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు నీ దేహమునకు దీపము కన్నే కనుక ఆ కన్ను దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు నీ దేహం అంతా దీపమయమైంటది, నీ దేహం అంతా వెలుగుమయమైంటది, నీ దేహం అంతా పరిశుద్ధంగా ఉంటుంది. అట్టి రీతిగా పరిశుద్ధులమై ఈ లోకంలో దేవుని సాక్షులుగా నీవు నేను మనమందరము బ్రతుకుదుము గాక. ఇట్టి కృపాదనత దేవుడు మనందరికీ దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.